సో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. సో మళ్ళీ ఈరోజు కూడా పాకిస్తాన్ భారత్ మీదకి మిస్సైల్స్ పంపేటువంటి పరిస్థితి ఉందా? భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి మరి వారి యొక్క ఆర్మీ శిబిరాల మీద కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి ఈ మిగతా సెక్టర్స్ ఏవైతే వాటి మీదకి ఏమైనా క్షిపణులు పంపేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు? ఈరోజు ఇప్పుడే స్టార్ట్ అయింది. నిన్నటి వరకు కేవలం ఉగ్రవాది వాళ్ళ స్థావరాలపై మన ప్రయోగం చేసిన సక్సెస్ఫుల్ అయిన సందర్భంగా ఈరోజు పాకిస్తాన్లో ఉండే ఎయిర్పోర్ట్ల మీద దాడి జరిగిందంటూ చాలా ఎయిర్పోర్ట్లు ఉపయోగానికి పనికిరాకుండా చేసినట్లు రిపోర్ట్లు వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక స్టెప్ పెంచినట్టుగా మనకు అనిపిస్తుంటుంది. అందులో ఈరోజు పొలిటికల్ కమిటీ కానీ సెక్యూరిటీ కమిటీ కానీ వాళ్ళ మీటింగ్ ప్రకారంగా ఒక తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అందువల్లే ఈ పెంచిన దాడులు ఉగ్రవాదుల నివాసాల మీద కాకుండా పాకిస్తాన్ సైన్యానికి సంబంధించి స్థావరాల మీద కూడా దాడులు జరిగేటట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఒక స్టెప్ పెరిగిందని చెప్పొచ్చు. ఇది చాలా మంచి శుభపరిణామం. ఎందువల్లంటే ఎన్నో రోజులు యుద్ధం ఎవరూ చేయలేరు. చేసేదేదో తొందరగా చేసి సక్సెస్ఫుల్గా బయటపడాలనేది ఒక యుద్ధ నీతి. ఆ విధంగా చేస్తున్నారని నా ఉద్దేశం. రైట్కి పోతే భారత రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు పాక్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందన్నారు సోఫియా. అది ముందు నుంచి వాళ్ళకి అలవాటేనండి. బ్యాడ్ ప్రాపగాండా చేయటం, మన శత్రువులు నిర్వీర్యం అయిపోయాయని ప్రాపగాండా చేస్తుంటేనే వాళ్ళ సైన్యం కొంచెం ఆత్మస్థైర్యంతో ముందుకు కలుగుతుంది. యథార్థాలు తెలిసినాయంటే వాళ్ళందరికీ సెట్ బ్యాక్ అవుతుంది. అదే విధంగా పాకిస్తాన్ పౌరులు కూడా మన దేశం ఓడిపోతుందనే భావం వచ్చి వాళ్ళు తిరుగుబాటుతనం కానీ ఇప్పుడు ఉండే ప్రభుత్వాన్ని మార్చేసేదానికి వ్యూహాలు కానీ ఇటాటి పన్నుతాయని ముందు నుంచి పాకిస్తాన్లో ఈ భయాలు అయితే ఉన్నాయి. పాకిస్తాన్ రూరల్ ఎవరు పరిపాలించిన సందర్భాలు ఏమి లేవు. అంతా అమెరికా అంతా వాళ్ళ సైన్యం కంట్రోల్లోనే ఇంతవరకు జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రాపగండా వాళ్ళు చేస్తూనే ఉంటారు. దీని గురించి మనం కంగారు పడాల్సిన పడలేదు. మనం అంతా ఈజీ అయిన పొజిషన్లో, వల్నరబుల్ పొజిషన్లో అయితే ఏమి లేవు. మన పొజిషన్ని పకడ్బందీగా చేసుకొని స్థావరాలని గట్టిగా పెట్టుకొని మిగతా వాటిపైన యుద్ధం చేసేదానికి రెడీ అవుతున్నాం. అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ సిస్టమ్ని కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి నేవీ దళాలను కానీ భారత్ ఇప్పటి వరకు ఏ మేరకు టార్గెట్ చేసింది అనుకోవచ్చు సార్? ఇప్పుడు పాకిస్తాన్లో ఇంపార్టెంట్గా ఉండే ఎయిర్పోర్ట్లు రావల్పిండిలో కావచ్చు, లాహోర్లో కావచ్చు, సియాల్కోట్లో కావచ్చు, ఇంకా ఇట్లా చోట ఉండే వాటి పైన అంతా మనం దాడి చేసి ధ్వంసం చేసినట్టుగా వార్తల్లో మనకు వినిపిస్తున్నాయి. అవి నియర్ బై ఎయిర్పోర్ట్లు మన అంబాలా, ఆదంపూర్, చండీగఢ్, జైసల్మేర్, బికనేర్ వీటంటి మీద దాడి చేయాలంటే అవి నియరెస్ట్ ఎయిర్పోర్ట్లు వాళ్ళకు. అవి ధ్వంసం అయినాయంటే అక్కడ నుంచి టేక్ ఆఫ్ కెపాసిటీ పోతుంది వాళ్ళకు. కాబట్టి మన మీద ఇంకా దాడి చేయాలంటే చాలా దూర ప్రాంతాల నుంచి రావాల్సి వస్తుంటుంది. అది వ్యయ ప్రయాసాలతో కూడిన పని. కాబట్టి ఇప్పుడు దగ్గరుండే